హాయ్ అండి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. పెన్షన్లకి ముఖ్యంగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు. సో దీని ద్వారా పెన్షన్లకి అధిక లాభం రానుంది. సో సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది పెన్షన్లకు అని చెప్పుకోవచ్చు. సో మరి ఏంటి ఆ శుభవార్త అనేది పూర్తి వివరాలతో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే, ఏ హిస్టారికల్ జడ్జిమెంట్ బై సుప్రీం కోర్టు రిగార్డింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కమిటెడ్ పెన్షన్ రికవరీ పీరియడ్ విచ్ హ్యాజ్ హ్యూజ్ బెనిఫిట్. అంటే పెన్షన్ రికవరీ పీరియడ్ మీద అయితే ఒక హ్యూజ్ బెనిఫిట్ అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందండి. హ్యూజ్ బెనిఫిట్ కోసమే. ఆ బెనిఫిట్ ఏందో ఇప్పుడు తెలుసుకుందాము. Those government employees who have committed their pension with a recovery period of 15 years, there is a good news for them that now the recovery will be only up to 10 years and 8 months. అంటే ఎవరైతే కమిటెడ్ దేర్ పెన్షన్ విత్ కమిటెడ్ పెన్షన్ని రికవరీ పీరియడ్ 15 సంవత్సరాలకు పెట్టి ఉన్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే 10 సంవత్సరాల 8 నెలల వరకు మాత్రమే రికవరీ చేస్తారండి. సో ఆ తర్వాత అయితే మనకి ఈ విధంగా ఉండబోతుంది. ఇక CWP 2490 అండ్ 8222 ఆఫ్ 2024 రిజల్టెడ్ ఇన్ హిస్టారికల్ జడ్జిమెంట్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ దేర్ ఫ్యామిలీస్. అంటే ఒక చరిత్రలోనే ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ దేర్ ఫ్యామిలీస్కి అందరికీ కూడా ఈ బెనిఫిట్ అయితే వర్తించనుందండి. ఎందుకంటే ద కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అవైల్డ్ డ్యూరింగ్ retirement is restored after 15 years. This period was calculated based on prevailing interest rate, which was 12%. However, the interest rate have since been falling and is currently around 7%. అంటే రిటైర్మెంట్ తర్వాత రిజిస్టర్డ్ ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత రిజిస్టర్డ్ అయ్యే కమిటెడ్ వాల్యూను ఏదైతే వాళ్ళు 12% ఇంట్రెస్ట్ని తీసుకుంటూ ఉండేవారో ఇప్పుడు 7% మాత్రమే ఇంట్రెస్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనేది శుభవార్త చెప్పారు. సో శ్రీ జిందాల్ రిటైర్డ్ సెక్రటరీ calculated the recovery of committed value and pensions and found that entire amount was recovered in 10 years and 8 months. Was full pensions were being restored only in 15 years, leading to financial losses to the concerned persons. ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో చాలామంది ఈ విధంగా మేము నష్టపోతున్నాము, ఈ విధంగా అధికంగా మీరు కమిటెడ్ వాల్యూని తీసుకోవడం వల్ల నష్టపోతున్నాము అని చెప్పడం వల్ల సో సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది. ద పీరియడ్ని అయితే కనుక 10 సంవత్సరాలకి తగ్గించిందండి. 10 సంవత్సరాలు 8 నెలలకి 15 సంవత్సరాలు ఉండేది. అలాగే వారు తీసుకునే ఇంట్రెస్ట్ని కూడా 12% తీసుకునేదాన్ని 10% తీసేసారు. అంటే 7% తగ్గించుకున్నారు. సో అంటే ఇక్కడ మనకు హ్యూజ్ బెనిఫిట్ అయితే రానుంది. యాజ్ పర్ CWP ఫెయిల్డ్ అబౌవ్ ద Honorable Court stayed recovery of committed value of pensioners beyond 128 months against the pension 180 months. This is historical judgment. అంటే ముందు 180 మంత్స్గా ఉండేది, ఇప్పుడు 128 మంత్స్ వరకు మాత్రమే రికవరీ చేస్తున్నారు. సో the same rule was as well as judgment also applicable to the state government employees. Hence I brought it to the notice of concerned state pensions assistant officer barracks to get the same order by quoting the SC judgment for our state government pensioners too. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారికి మాత్రమే కాదండి, స్టేట్ గవర్నమెంట్ వారికి కూడా వర్తిస్తుంది ఈ బెనిఫిట్ అనేది. సో ఇది చాలా బెనిఫిట్ అయితే రానున్నది. సో కమిటెడ్ వాల్యూ అయితే ఇప్పుడు మనము ఇంతకుముందు చెప్పుకున్నామండి. కమిటెడ్ వాల్యూను 2010 ఫిబ్రవరి నుంచి తగ్గించారు. జనవరి తర్వాత నుంచి ఈ కమిటెడ్ వాల్యూను తగ్గించడం జరిగింది. సో అప్పుడు ఏమనుకున్నారంటే ధరలు తగ్గిపోవడం వల్ల ఇలా చేశారనుకున్నారు, కానీ కమిటెడ్ వాల్యూ అనేది తగ్గిపోయింది. సో అది ఇప్పుడు మళ్ళీ రిజిస్టర్ అయితే ఇక్కడ చేశారు. సో మళ్ళీ అంటే శుభవార్త అనేది చెప్పుకోవచ్చు అండి పెన్షనర్స్ అందరికీ కూడా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నాటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.